అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడకి సంతాపం తెలియజేయడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చారు. సార్, మీతో చాలా అనుబంధం ఉంది. అంటే ఇటువంటి నేతను కూడా ఎవరు కోల్పోవడానికి, అంటే వాళ్ళందరూ చాలా ఎవరిని కదిలించినా కూడా కన్నీటితోనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సహాయాలు కానీ, ఆయన చేసిన ఎన్నో సమస్యలు తీర్చడం కానీ, ఇవన్నీ కూడా ఎవరిని కదిలించినా కూడా కన్నీళ్లతోనే ఉబ్బుకొస్తున్నాయి సమాధానాలు. ఇప్పుడు మీకున్న అనుబంధం ఎలా ఉంది? ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. సో మీరు ఎలా జీర్ణించుకోబోతున్నారు? పద్మనాభం గారు చాలా అరుదైనటువంటి వ్యక్తి. బయటికి ఒక రకంగా చాలా కోపంగా ఇట్లా కనిపించేటటువంటి వ్యక్తే, మరో యాంగిల్లో చూస్తే చాలా ఎమోషన్స్తో కూడుకున్నటువంటి వ్యక్తి. మాకు పూర్వం నాన్నగారికి ఆయనకు కూడా చాలా సత్సంబంధాలు ఉండేవి. మరి ఇవాళ గడిచినటువంటి కొంతకాలంగా ఆయనకి మేము కూడా చాలా దగ్గరగా ఉండడం, అంటే అనురాగాలకి ఆప్యాయతలకి ఒక పెట్టింది పేరుగా, ఒక ప్రతిరూపంగా ఎవరినైనా ఇంటికి ఈ జిల్లాలోకి వస్తే, ఈ ప్రాంతంలో చుట్టుపక్కలకి వస్తే వారిని ఇంటికి భోజనానికి పిలవడం, దగ్గరుండి ఆయనే వడ్డించడం, తినేంత దాకా విడిచిపెట్టకపోవడం, 4 రకాలతో భోజనం పెట్టడం అనేది ఆయనకు ఒక రకమైనటువంటి సరదా అన్నమాట. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ దూరం చేసుకోవడం అనేటువంటిది చాలా బాధ అనిపించేటటువంటి విషయం. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఒక స్పెషల్ మ్యాన్ కింద, స్పెషల్ పర్సన్ కింద, క్యారెక్టర్ కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కడ రాజీ పడేవారు కాదు. ఎంత ఇబ్బంది వస్తుందని తెలిసినా, ఆయన ప్రాణానికి హాని వస్తుందని తెలిసినా, ఆర్థికంగా నష్టపోతారని తెలిసినా ఎక్కడ రాజీ పడేవారు కాదు. ఆయన ఏదనుకుంటే దానికోసం చాలా త్రికరణ శుద్ధితో, మొండిగా, పట్టుదలగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అనారోగ్యంతో ఇవాళ దూరం అవడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటటువంటి విషయం. మీకున్న అనుబంధం ఏం మాట్లాడారంటే, కేవలం కాపు ఉద్యమానికి సంబంధం కాకుండా ఈ గోదావరి జిల్లాలో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది ఆయనతో. సో ఏ గడపలో చూసినా ముద్రగడ పేరు చాలా వరకు వినబడుతుంటుంది ఈ జిల్లాలో. సో ఆ అనుబంధం ఎట్లా ఉందండి? అంటే ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి యాజిటేషన్ మీద బాగా లైమ్ లైట్లోకి వచ్చి ఆ ఇష్యూ బాగా అన్నిటికంటే ఎక్కువ ఎలివేట్ అయినటువంటి ఇది కనిపించవచ్చు. కానీ బట్ ఆయన చాలా అంశాల మీద, ఈవెన్ మన ఈ చుట్టుపక్కల ఇక్కడ చూస్తే బీసీలు, ఎస్సీలు కూడా చాలామంది ఆయన్ని అభిమానిస్తారు. అంటే చాలా పర్సనల్ అటాచ్మెంట్, ఎమోషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. దురదృష్టం అంతే ఇవాళ ఇటువంటి నాయకుడిని కోల్పోవడం, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలకు కూడా చాలా గ్రేట్ లాస్. సో ఇది జక్కంపూడి రాజా అయితే ఆయన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గోదావరి జిల్లాలకి తీరని లోటు అని కూడా జక్కంపూడి రాజా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నాయకులందరూ ఒక్కరుగా వస్తున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కిర్లంపూడి ముద్రగడ ఇంటి దగ్గర ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, కిర్లంపూడి నుంచి.